guys, ఇవాళ అయితే మనం ఒక ఏసీ స్లీపర్ బస్ ప్యూర్ ఎలక్ట్రిక్ బస్ అది. అండ్ ఈ బస్లో ఆల్రెడీ మనం సీటర్లో ట్రావెల్ చేసినాము, అంటే సీటర్ బస్గా ఇంట్రడ్యూస్ అయినప్పుడు ట్రావెల్ చేసినాము. అండ్ ఇప్పుడు వాళ్ళ స్లీపర్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు, అంటే సీటర్ కమ్ స్లీపర్ ఇది. సో ఆ బస్ ఎలా ఉంటుంది, లోపల మోడల్ ఎలా ఉంటుంది, అసలు ఆ బస్ ఏంటిది, సో అవన్నీ మీకు డీటెయిల్గా నేను చెప్తాను. ఎంఎన్టీస్ ఏ టు జెడ్ ఎవ్రీథింగ్. కాకపోతే రూట్ వచ్చేసరికి మాత్రం కామన్ రూటే, ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్ ఇది కూడా. అండ్ నేను ఇక్కడికి విజయవాడకి వచ్చింది మాత్రం ట్రైన్లో. ఆ వ్లాగ్ చేయలేకపోయాను ఎందుకంటే సీట్లు దొరకలేవు అండ్ జనరల్ ఫుల్ రష్ ఉండే, సో అందుకని నా వల్ల కాలేదు. అండ్ ఇప్పుడైతే మనం బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకో 10 minutesలో మన బస్సు అయితే ఇక్కడికి వస్తుంది, లైక్ మనం ట్రావెల్ చేయబోయే బస్సు. ఆ బస్సు నాతో పాటు మీరు కూడా చూడండి, చూపిస్తాను. వెయిట్ ఫర్ దట్. విజయవాడ బస్ స్టాండ్. గైస్, బస్ దగ్గరికి వెళ్తున్నాము. ఇంతకుముందు చాలా డిస్టర్బెన్స్ వచ్చింది కదా, నాకు తెలిసి బస్లో ఉన్నాను కదా, ఎయిర్ అన్ని సౌండ్స్ వచ్చినాయి. అండ్ చూద్దాం, ట్రావెలింగ్ అయితే చాలా స్మూత్గా ఉండబోతుంది నాకు తెలిసి. అయితే ఎలక్ట్రిక్ బస్ సౌండ్ ఉండదు, ఏముండదు. బస్లోకి వచ్చి నాకు మాట్లాడుకుందాం. అందరు మనల్ని చూస్తారు, మనకి ఇంట్రోవర్ట్ అసలుకే మనం. సో గైస్, మన బస్ అయితే వస్తుంది. అండ్ దట్ ఈజ్ అవర్ సీటర్ కమ్ స్లీపర్ బస్ ఎలక్ట్రిక్. పోదాం, ఎక్కుదాం పదండి. వెనకాల ఒక సీసీ కెమెరా, ప్రతి దగ్గర నోటెడ్స్ అయితే ఉన్నాయి. ఇది మన సీట్. కాకపోతే ఇది ఈ స్పేస్ లగేజ్ పట్టట్లేదు, అంటే హైట్ ఏమనంటే చిన్న చిన్న ఏమైనా హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి అయితే పట్టచ్చు దాంట్లో నాకు తెలిసి. మనం లేచి కూర్చోడానికి సాఫ్ట్ కుషన్ అయితే బాగుంది, మంచిగా మెత్తగా అంత బాగానే ఉంది. అండ్ ఫేస్ దగ్గర ఒక ఏసీ ఈవెంట్, ఒక రీడింగ్ ల్యాంప్ చెప్పినట్టే, కానీ వర్క్ చేయట్లేదు, ఒక స్విచ్ ఆన్ చేయలేము. అండ్ ఒక్క సీట్కి 2 USB సాకెట్స్ అయితే ఇచ్చారు, చాలా మంచిది. అండ్ వీ హ్యావ్ ఏ మొబైల్ హోల్డర్ అండ్ కర్టెన్స్తో క్లోజ్ చేసేసుకోవడమే, పడుకోవడమే. సో లెంత్ తీసుకుంటే చాలా బాగుంది, కంఫర్ట్గానే ఉంది. నేను ఈ మూల పడుకున్నా, ఇంకా ఇంత స్పేస్ ఉంది, కూల్, బాగుంది, నచ్చింది. దాకా మనం స్లీపర్ చూసినాం కదా, ఇప్పుడు కింద సీటర్ ఏమైనా చేంజ్ అయిందా ఏంటి, ఎట్లా ఉంది సీటర్ అనేది ఒకసారి చెక్ చేద్దాము. అండ్ వాటి ఎంఎన్టీస్ ఏంటి అక్కడ చూసుకున్నాం. చలో, మనమైతే ఇప్పుడు స్లీపర్ కాదు సీటర్లో కూర్చున్నాము. మన సీట్ మనకే ఉంది. అండ్ దీని కంఫర్ట్స్ గురించి చెప్తాను ఇప్పుడు, వినండి. గైస్, దీస్ ఆర్ ద సీట్స్, అంటే బస్సు సీటర్ కమ్ స్లీపర్ అని చెప్పా కదా. సో స్లీపర్ చూసినాము, ఇప్పుడు సీటర్ ఇది. అండి 2 మెకానిజమ్స్ ఉన్నాయి. ఇదేమో పుష్ బ్యాక్ కనబడుతుంది, ఇది పుష్ బ్యాక్. ఇదేమో మన సెమీ స్లీపర్ది, ఇట్లా అప్ అవుతుంది లెగ్స్కి, చాలా కంఫర్ట్ ఉంటుంది ఇట్లా అయితే. ఇది సెమీ స్లీపర్ కాబట్టి బాగానే ఉంది. అండ్ లెగ్ రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. లెట్స్ పుల్ ఇట్ డౌన్. ఇది కూడా ఇట్లా పడుకున్నాం అనుకోండి, ఇంకా స్లీపర్కి సీటర్కి అంత తేడా ఏమి ఉండదు. అది స్ట్రైట్గా పడుకుంటాం, ఇది కొంచెం అప్ అండ్ డౌన్లో పడుకుంటాం. కానీ ఇది కూడా చాలా కంఫర్టబుల్ సీటింగే, బాగుంది. అయితే ఇంతవరకు బెండ్ చేయొచ్చు, నేను మీకు చూపిస్తా అవతల సీట్కి వెళ్ళిన తర్వాత ఎంతైతే రిక్లైన్ అవుతుంది ఏంటి అని చెప్పేసి, సీట్ ఎట్లా ఉంటుందని. ప్రస్తుతానికి ఇక్కడ సీట్ దగ్గర ఉన్న ఎంఎన్టీస్ థింగ్స్ అన్నీ చూసేద్దాం. వాళ్ళ వాటర్ బాటిల్ హోల్డర్, మ్యాగజైన్ హోల్డర్ అయిపోయింది. అండ్ మొబైల్
ఛార్జింగ్ యూఎస్బి సాకెట్స్ సేమ్ యాజ్ యూజువల్, కాకపోతే వీళ్ళకి సీట్కి ఒకటే ఇచ్చారు. అండ్ డస్ట్ పోకుండా బాగానే మెయింటైన్ చేస్తున్నారు అది. సో యాజ్ యూజువల్ బస్సెస్, అన్ని బస్సెస్ ఉన్నట్టే వాటర్ బాటిల్ హోల్డర్, మ్యాగజైన్ హోల్డర్స్. అండ్ పైకి వచ్చేసరికి మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏసీ వెంట్ అయితే ఇచ్చారు. అండ్ 1 రీడింగ్ ల్యాంప్ వర్క్ చేయట్లే, స్విచ్ ఆన్ చేయాలి అది కూడా. అండ్ కర్టెన్స్ యాజ్ యూజువల్ మన పాత న్యూగా బస్లో ఏ కలర్ ఉన్నాయో అవే ఉన్నాయి. కలర్ అయితే నచ్చింది నాకు. మొత్తం అన్ని రెక్లైన్ చేసినాక లైక్ మన ఇది సెమీ స్లీపర్ది ఆ సీట్ కొంచెం పైకని రెక్లైనింగ్ చేస్తే సీట్ అయితే ఇట్లా ఉంటుంది, ఇట్లా క్రాస్గా పడుకోవచ్చు. మామూలుగా అయితే స్లీపర్ ఇట్లా పడుకుంటాము, ఇది ఇట్లా పడుకుంటాం. బాగుంది. ఈ టికెట్ వచ్చేసరికి 395 రూపీస్ అయితే పడుతుంది ఈ సీటర్ వచ్చేసరికి, నేను తీసుకున్న దాంట్లో. అండ్ మన టికెట్ గురించి మన సీట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. చెప్పారు కదా, సీటర్ వచ్చేసరికి 395 రూపీస్ అయితే పడుతుంది. అండ్ అది సెమీ స్లీపర్ అది. అండ్ మన స్లీపర్ వచ్చేసరికి నేను ఆఫర్స్, కూపన్ కోడ్స్ అన్నీ అప్లై చేస్తే 415కి అయితే వచ్చింది టికెట్ మనకి. అండ్ చాలా బెస్ట్ ప్రైస్ ఇది. ఒక స్లీపర్ విత్ ఏసీ విత్ ప్రాపర్ అమెంటీస్తో విజయవాడ నుంచి హైదరాబాద్కి దిస్ ఈస్ ద బెస్ట్ ప్రైస్ నాకు తెలిసి అయితే. అండ్ ఈ ప్రైస్ ఇదే ఉంటుందా అంటే నాకు తెలియదు, మనకి ఎవరికి తెలియదు. సీజన్స్ తగ్గట్టు రేట్లు కూడా మారిపోతూ ఉంటాయి, పెంచుతారు, తగ్గిస్తారు. బాగానే ఉంది, స్మెల్ బాగుంది. అంటే వాష్ చేసే ఉంటారు నాకు తెలిసి. ఇలాంటివి మెయింటైన్ చేస్తేనే బస్సు కూడా చాలా మంచిగా నీట్గా మంచి ప్లస్ పాయింట్స్తో ముందుకెళ్తుంది. సో అది ఇది డబుల్ బెత్. డిస్టర్బెన్స్ అయితే లేదు, మధ్యలో ఇది ఇచ్చారు. ఇది కూడా మంచి సాఫ్ట్ టచ్, లెదర్ లాంటిదే. ఇక్కడ చూపిస్తారు చూడండి, ఇక్కడ వీళ్ళకి ఇచ్చినట్టే మనకు కూడా 2 USB సాకెట్స్, ఏసీ వెంట్స్, ఫేస్ దగ్గర 2 ఏసీ వెంట్స్, వీళ్ళకి కూడా రీడింగ్ ల్యాంప్స్. అండ్ ఇటు చూస్తే సేమ్ వాళ్ళకు కూడా మన లెక్కే బ్లాంకెట్స్ ఇండివిజువల్, ఒకటికైనా ఇండివిజువలే. అండ్ 2 ఏసీ వెంట్స్ ఇక్కడ కూడా, అంటే ఈ మనిషికి ఒకటి, ఈ మనిషికి ఒకటి. లగేజ్ యాజ్ యూజువల్ నేను చెప్పినట్టే లగేజ్ అస్సలు పట్టది. బట్ ఏంటంటే మనకి లైవ్ ట్రాకింగ్ అండి. అండ్ లైవ్ ట్రాకింగ్లో ఇప్పుడు మనం ప్రెసెంట్ అయితే ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నాము, ఆగింది బస్ ఇక్కడనే. ఇది బెస్ట్ పార్ట్ ఇదే అండి. 75, 76 అట్లా వెళ్తూనే ఉంది. టాప్ 80 స్పీడ్ అంట, అంతే, దీని గురించి పోదు, 80 కంటే ఎక్కువ పోదు. క్యూట్ లిటిల్ స్లీప్ అయిపోయింది. ఎప్పుడే అనౌన్స్మెంట్ ఇచ్చారు బస్లో, ఇట్స్ లంచ్ బ్రేక్ అంట. టైం వచ్చేసరికి 1:10. ఇంజన్ ఆపేసింది, మొత్తం ఆపేసింది, బండి మొత్తం ఆఫ్ అయిపోయింది. పోయి సో ఛార్జింగ్ పాయింట్ స్టేషన్ దగ్గర అయితే ఆగాము. ఇట్స్ లంచ్ టైం ఆల్సో. వాళ్ళు స్టేషన్ ప్లేస్ మార్చిరో ఏంటో తెలియదు. లాస్ట్ టైం ఆపింది వేరే దగ్గర, ఇప్పుడు ఆపింది వేరే దగ్గర. అండ్ మనమైతే ఇప్పుడు స్పైసీ కిచెన్ దగ్గర ఉన్నాము. ఇది కేతిపల్లి దగ్గర, లైక్ దీని పేరేంటి, సూర్యాపేట దాటినాక కేతిపల్లి దగ్గర అయితే ఉంది. లోపలికి వెళ్ళాం, చలో. ఫిట్ సో లోపలైతే ఇట్లా చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి. ఫ్యాషన్ వరల్డ్, సుబ్బయ్య గారి హోటల్, ఐస్ క్రీమ్ షాప్, మొబైల్ షాప్, యాక్సెసరీస్. విల్ టేక్ సమ్ డ్రింక్స్. ఈజ్ ద స్పైసీ కిచెన్ మెనూ. ఘీ కాజు పులావ్, చికెన్ కర్రీ, పులావ్, కోడి పులావ్, ఎగురు, సింగిల్ పీస్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఇవన్నీ ఉన్నాయి. ఏమనుకున్నారు ఏందో కానీ ఇక్కడ ఏదైనా ఏరోప్లేన్ రెస్టారెంట్కి అడదాం అనుకున్నట్టున్నారు. అటు చూపిస్తా చూడండి.
ఇక్కడ ఒక ఏరోప్లేన్ ఉంది. దీన్ని ఏమన్నా రెస్టారెంట్ చేద్దాం అనుకున్నారో ఏందో మరి. సౌండ్ అయితే అదేదో మినీ జనరేటర్ రన్ చేస్తున్న సౌండే వస్తుంది నాకైతే. ఎట్ లాస్ట్ వాటర్ బాటిల్ ఇచ్చారు సెకండ్ హాఫ్లో. పతంజలి వాటర్ బాటిల్ 250 ml. ఒకప్పుడు మనకి ½ లీటర్ ఇచ్చేవాళ్ళు మినిమం, కమ్సే కమ్ 250 ml ఇచ్చారు. ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్. లైక్ ½ లీటర్ సరిపోవు ఒకసారి, ఇది ½ లీటర్. ఏం సరిపోద్ది ఏంటో. సో గైస్ హైదరాబాద్కి అయితే రీచ్ అయినాము. జస్ట్ ఎల్బీనగర్ క్రాస్ చేసినాం. ఇప్పుడు ప్రెసెంట్ వై జంక్షన్ దగ్గర అయితే దిగిపోయాను. సో బస్ వచ్చేసరికి 7 అవర్స్లో మనల్ని తీసుకొచ్చేసింది ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్. జర్నీ టైం 7 అవర్స్, ఇంక్లూడింగ్ మనకి ఛార్జింగ్ పెట్టుకుంటారు కదా అఫీషియల్ ఛార్జింగ్ టైం, దాంతో కలుపుకొని 7 అవర్స్ అయితే పట్టింది. చాలా తక్కువ టైంలోనే తీసుకొచ్చేసారు. లైక్ డీజిల్ వెహికల్స్ అన్ని వెహికల్స్ కంపేర్ చేసుకుంటే సేమ్ యాజ్ యూజువల్ వాటితో పాటే పోటీ పడినట్టే ఆన్ ద టైం తీసుకొచ్చి పెట్టారు. అండ్ ఆల్సో ప్రైస్కి ఈ సీటింగ్కి చాలా వర్త్ ఇట్. ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా రెడ్ బస్లో ఇలాంటి ఆఫర్స్ దొరికితే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ బస్ని అయితే బుక్ చేసుకోండి. సో గైస్ దట్స్ ఇట్. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాము. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ సాయి ది గింబుడి.